203 కోట్లు. ఈ లెక్క చూస్తే చాలా మంది స్టార్స్ నటించిన సినిమాల లైఫ్ టైం కలెక్షన్లలా అనిపిస్తుంది. కానీ ఇది ఒక్క ఏడాది గ్యాప్ లో కొంచెం అటు ఇటుగా ఒక్క నైజాం ఏరియాలోనే వచ్చిన షేర్ కలెక్షన్ల లెక్కలు. పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయగా, ఏడాది గ్యాప్ లోనే ఏకంగా 3 పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. మిగిలిన సినిమాలు ఏడాదికి ఒక సినిమా చేయడానికి అష్టకష్టాలు పడుతున్న టైంలో ప్రభాస్ మాత్రం 3 సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాగా, 3 సినిమాల నైజాం ఏరియా కలెక్షన్ల లెక్క ఏకంగా 203 కోట్ల షేర్ మార్కును అధిగమించడం టాక్ ఆఫ్ ది టౌన్ అని చెప్పవచ్చు. లాస్ట్ ఇయర్ జూన్ లో వచ్చిన ఆదిపురుష్ మూవీ నైజాం ఏరియాలో టోటల్ రన్ లో భారీ ట్రోల్స్ ను తట్టుకొని కూడా 39.2 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టింది. ఇక ఆ తర్వాత ఇయర్ ఎండ్ టైమ్ లో వచ్చిన సలార్ మూవీ టోటల్ రన్ లో నైజాం ఏరియాలో సంచలన కలెక్షన్లను సొంతం చేసుకుని బాహుబలి 2 కలెక్షన్లను కూడా దాటేసి 71.4 కోట్ల షేర్ తో ప్రభాస్ కెరీర్ బెస్ట్ రికార్డును నమోదు చేసింది. ఇక ఈ ఏడాది జూన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన కల్కి మూవీ అంచనాలన్నింటినీ మించిపోయి నైజాం ఏరియాలో ప్రభాస్ కెరీర్ బెస్ట్ కలెక్షన్ల రికార్డును నమోదు చేసి ఏకంగా కొత్త రికార్డును నమోదు చేయడమే కాదు, ఆల్ టైమ్ టాప్ 2 హైయెస్ట్ షేర్ కలెక్షన్లను కూడా నైజాం లో సొంతం చేసుకుంటూ 92.8 కోట్ల రేంజ్ షేర్ దాకా సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ టాప్ 2 ప్లేస్ ను నైజాం లో దక్కించుకుంది. దాంతో ఏడాది గ్యాప్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చిన 3 సినిమాల టోటల్ కలెక్షన్ల షేర్ లెక్క నైజాం ఏరియాలో 203.4 కోట్ల షేర్ మార్కును అందుకోవడం విశేషం. ఈ రికార్డును ఫ్యూచర్ లో ఒక్క ఏడాది గ్యాప్ లో ఇతర హీరోలు ఎప్పటికీ అందుకోగలుగుతారో చూడాలి. అప్పటి వరకు ఈ రికార్డు రెబల్ స్టార్ ప్రభాస్ పేరిట అలాగే కొనసాగే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.